అన్నమ్మ గారు మరే అత్తయ్య గారు ఇప్పుడు చేతి పడుకుంటారు, మీరేమో పాలు పడుతూ ఉంటారు. ఎందుకే ఆయన ఏమంత కష్టపడిపోతున్నట్టు? ఆయన ఎక్కువేమిటి మీకు తక్కువేమిటి? ఏమిటి విష్ణుమాయ? హృదయంలో స్థానం ఇచ్చానన్నాడు, కానీ కాళ్ళ దగ్గరే కూర్చోబెట్టాడు. మాయిదారి తాత మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు. నమో నమః. నమో నమః. స్ఫూర్తి మీరే కదా. అయితే అక్కడ కూడా మగాళ్ళందరూ మీ జాయింట్ ఫోటోలు చూపించి ఆడవాళ్ళకి బండ చాకిరీ చేస్తున్నారు. సేవ పొందడం సేవ చేయడం ఈ కర్మ అని దబాయించి మరీ చలాయిస్తున్నారు. అది అలా అడుగున్నారు. ఎవరికి సేవ చేస్తే నీకే? అది ఆలోచన తంపులు పెడతావా అన్నా? భూలోకానికి స్ఫూర్తి మీరే కదా. అయితే ఇక్కడ కూడా ఈ జాయింట్ ఫోటోలు చూపించి మగాళ్ళందరూ ఆడాల చేత బండ చాకిరీ చేస్తున్నారు. సేవ పొందడం మా హక్కు, సేవ చేయడం మీ కర్మ దబాయించి మరీ చలాయిస్తున్నారు. అది అలా అడుగున్నారు గట్టిగా. సరే మాట అన్నట్టు వెళ్ళిపోతుంది, కానీ ఇంటికి వచ్చిన పని ఏమిటో నారదా? ఏముంది, భూలోక యాత్రకు బయలుదేరాను. వైకుంఠంలో చూసి వెళ్దామని ఇలా వచ్చాను. ఓహో, అదా సంగతి. నీ వీర స్థానంలో ఈ వింత వాద్యంతో కనిపిస్తున్నారు, అందుకనా? కొంచెం మోడర్న్ గా ఉంటుందని ఈ గిటార్తో గెటప్ మార్చాను అంతే. నాదా, ఈ వైకుంఠంలో మీ కాళ్ళు నొక్కి నొక్కి నా చేతులు నొప్పులు పుడుతున్నాయి. భూలోకం దర్శించి చాలా కాలం అవుతుంది కదా, ఒక్కసారి అలా టూర్ వెళ్ళొద్దామా? మరి ఇంకేముంది, శ్రీహరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నారాయణ నారాయణ. చక్రవర్తికి వీధి పిచ్చగతి ఈ డబ్బుని ఎవడు కనిపెట్టాడు? వాడికి మాత్రం దండేసి దండం పెట్టాలి. ఈ డబ్బును మేనేజ్ చేయలేదు కాదు, చచ్చిపోతున్నాడు. హలో, ఏంట్రా బెట్టింగ్ మంగారాజు, క్రికెట్ స్టేడియంకి వెళ్ళావా? సరే, ఏంటి మన కెప్టెన్ బ్యాటింగ్ చేస్తున్నాడా? అయితే ముందు వాడి గర్ల్ ఫ్రెండ్ స్టేడియంలో ఉందేమో చూడు. ఒకవేళ ఆమె ఉంటే ఆమె భయానికైనా సరే వాడు ప్రతి 2వ బాల్కి 6 కొడతాడు. ఆమె లేదనుకో వాడు కాపీగా సింగిల్స్ తీసుకుంటాడు. ఈ విధంగా బెట్టింగ్ చేయాలా? దీన్ని ఫాలో అయిపోతా ఉండు. ఒరే నాకు చెన్నై చిన్నమ్మ నుంచి కాల్ వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఫోన్ పెట్టి. హలో, చిన్నమ్మ నాన్న నల్లారా పేసరా? వనక్కం చిన్నమ్మ. చిన్నమ్మ, నువ్వు చెప్పినట్టు 100 మంది ఎమ్మెల్యేలకు సరిపడ డబ్బు ఇప్పటివరకు రెడీ అయింది చిన్నమ్మ. ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు డబ్బు రేపు పొద్దున్నకల్లా రెడీ అవుతుంది, నేనే స్వయంగా తెచ్చిస్తాను. ఈ డబ్బు మెయింటైన్ చేయడం కంటే ఇంట్లో భార్యను మేనేజ్ చేయడం చాలా ఈజీ అండి. చచ్చిపోతున్నాను డబ్బు మేనేజ్ చేసి. ఇంతకీ మన వాళ్ళ డబ్బు ప్రింటింగ్ ఎంతవరకు వచ్చిందో కనుక్కోవాలి. హలో, ఏరా బాబు, డబ్బు ప్రింటింగ్ ఎంతవరకు వచ్చింది?
ఏంటి ఇంక్ అయిపోయిందా? ఒరే మీరు ఇంకు వాడుతున్నారా లేకపోతే సాంబార్ అయినట్టు తాగుతున్నారా దాన్ని? ఇదంతా నాకు తెలియదు. పొద్దున్న కల్లా డబ్బు రెడీ కావాలా, లేకపోతే మీ సంగతి చెప్తాను. అయ్యో ఈ డబ్బుతో చాలా వేదన వచ్చి పడింది. అయ్యో ఏడుకొండల వాడ, ఈ భూలోకంలో ఈ బిజినెస్ చేయలేకపోతున్నాను. నా ఈ బిజినెస్ని వేరే దేశానికి కానీ వేరే లోకానికి కానీ విస్తరించాలి. నా మొక్కు తీరితే, నా కోరిక తీరితే వచ్చి నీకు మొక్కు తీర్చుకుంటాను స్వామి. నారాయణ నారాయణ. ఎవరు స్వామి నువ్వు? చూడటానికి వింత వేషధారంలో ఉన్నావు, మా ఊరి హరిదాసులాగా ఉన్నావు, లేకపోతే నువ్వు ఏడుకొండల స్వామి పంపించిన ఏజెంటువా? పరిచయం చేసుకోవడం కాస్త ఆలస్యమైతే హరిదాసు రామదాసు కాకుండా ఇంకా ఏవైనా పేర్లు పెట్టేటట్టున్నావు. నా గురించి చెప్పాలంటే ముల్లోకాలను ఎప్పుడైనా సందర్శించే పర్మనెంట్ వీసా ఉన్న నారదుడిని. పర్మనెంట్ వీసా ఇర్మనెంట్ వీసా నాకు తెలియదు, కానీ ముందు నీ జపాన్ వీసా ఉన్న ప్రెసిడెంట్ కార్డు చూపి ఒకసారి. ఈ సెటైర్ లాపే తమరి గురించి చెప్పండి ముందు. నా గురించి చెప్పాలంటే మై నేమ్ ఇస్ నల్లారావు, నైస్ టు మీట్ యూ. ఇంకా నేను చేసే బిజినెస్ల గురించి చెప్పాలంటే బెట్టింగ్లు, బినామీలు, స్కాములు, అబ్బబ్బా, హవాలా, దొంగ నోట్లు, ఇలా ఒకటేంటి నానా రకాల బిజినెస్లు చేస్తూ ఉంటాను నేను. నల్లారావు, ఇంతకీ నువ్వు చేస్తుంది నల్లదందా అన్నమాట. మరి ఏమనుకుంటున్నారు స్వామి? మరి మీ లోకల్లో కూడా అంతా వైటేనా, ఏమన్నా బ్లాక్ ఉందా? చెప్పండి, అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం, మీకు కమిషన్ ఇస్తాను నేను. భూలోకంలో చేసే ఈ వ్యవహారాలు ఇక్కడ జరగకుండా పైలోకంలో కూడా నీ వ్యాపారాలు విస్తరిస్తావా? మరి ఏమనుకుంటున్నారు? పేరుకు మాత్రమే లక్ష్మీదేవి వైకుంఠంలో ఉంటుంది, కానీ అసలు రిమోట్ నా చేతిలో ఉంది. అది నా పవర్. నల్లారావు, ఈ విషయం పైనున్న లక్ష్మీదేవికి తెలిస్తే? మీరు భలేవారు స్వామి. కింద జరిగే నా బిజినెస్ అంతా పైన లక్ష్మీదేవికి ఎలా తెలుస్తుంది? కొంపదీసి మీరుగానే వెళ్ళి చెప్తారా ఏంటి? నల్లారావు, ఈ విషయం నీకు ప్రత్యేకించి చెప్పాలా? సరే సరే సరే, నాకు మీ పనిలో పడిన అసలు విషయం మర్చిపోయాను. నేను అర్జెంటుగా ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్ళి నా మొక్కు తీర్చుకోవాలి. నీ మొక్కు దగ్గర నుంచి, నీ మొక్కు ముడుపులు దగ్గర నుంచి నేను తీర్పిస్తాను. ఏంటో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ వేషధారణే కాదు మీ మాటలు కూడా తేడా కొడుతున్నాయి నాకు. టైం వస్తే అన్నీ తెలుస్తాయి నల్లారావు. సరే సరే, నేను టైం వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నారాయణ నారాయణ. అబ్బాబ్బా, వెంకటేశ్వర అవతారం కంటే వైకుంఠంలో విష్ణుమూర్తి అవతారం ఎంతో లగ్జరీగా ఉంటుంది. అక్కడేమో పని తక్కువ, లైఫ్ అంతా కూల్. ఇక్కడేమో ఎంత పని ఎంత ఒత్తిడి. అరే రోజు పవర్ కట్టు, దానితోడు విఐపీలు తాకిడి. రోజు 24 గంటలు పనిచేసిన టార్గెట్లు అయితే పూర్తి అవ్వట్లేదు. హలో దేవి, ఈ టైంలో ఎలా వచ్చావేమిటి? కాఫీ తీసుకొని నువ్వు ఆఫీస్ వరకు రావాలా? నేను కాఫీ తాగుతుంటే చూసి ఆనందించడానికి రాలేదులేండి, మీతో మాట్లాడాలని వచ్చాను. నీ ఫోర్స్ చూస్తుంటే మాట్లాడడానికి వచ్చినట్టు లేదులే. ఈరోజు ఏం వారమో శ్రీవారి గుర్తుందా? అందులో మీలో డౌట్ పడి మర్చిపోయారా? అందులో డౌట్ ఎందుకు? ఈరోజు ఆదివారం కదా. వీకెండ్ గోవా ట్రిప్ తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు. పనిలో పడి పూర్తిగా మర్చిపోయారు. నన్ను ఆఫీస్ వరకు రప్పించారు మీకు గుర్తు చేయడానికి. ఓహో, అగా నీ అలక. అప్పుడంటే ఖాళీగా ఉంటుందని కమిట్ అయ్యాను. ఫ్రీగా ఉన్నాను కాబట్టి కుదరదు అంటున్నాను. ఏ మాత్రం దానికి అంతగా రియాక్ట్ అవ్వాలా? అంటే మాట ఇవ్వటం తప్పటం అంతా మీ ఇష్టమేనా? మా ఆడవాళ్ళ చిన్న చిన్న కోరికలు తీర్చే ఆలోచన కూడా లేదా మీ దగ్గర? అరే వీకెండ్స్ లో ఎంత బిజీగా ఉంటారో తెలుసా నీకు? అసలే రోజుకు 2 గంటలు కూడా నిద్ర ఉండటం లేదు. నాకు వచ్చే ఫైల్స్ లో కాంప్లిమెంట్స్ కంటే కోరికలు ఎక్కువ. అవన్నీ నేనే చూసుకోవాలి కదా. మీకు కుదరదని ముందే చెప్తే బాగుండేది. అనవసరంగా నా లేడీస్ క్లబ్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ వచ్చాను. అది ఎంత ఇంపార్టెంటో తెలుసా మీకు? ఏదో మీరు ఒక్కళ్ళే బిజీగా ఉన్నట్టు బిల్డప్. ఓహో, ఫెమినిజమా? అంటే నువ్వు నేను ఒకటేనా? నాకున్న అవతారాలు ఎన్ని, నా ఫ్యాన్ బేస్ ఎంత? ఒక్క తిరుమలలోనే రోజుకు 10 లక్షల మంది వస్తుంటారు తెలుసా? పండగ సీజన్లో అయితే అసలు లెక్కే లేదు. ఎందుకు అరుస్తున్నారు అంత గట్టిగా? మీకేనా ఉంది గుళ్ళు, మీకేనా ఉంది భక్తులు? ఇక్కడ ఎవ్వరూ గొప్ప కాదు. నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటి, మీరు మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? ఇక్కడ
కూర్చున్న నా భక్తులందరూ వాళ్ళ హస్బెండ్స్ కి ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా ప్రతి దీపావళికి శ్రావణ మాసంలో నాకంటూ పూజ చేయకుండా ఉండదు. ఆ విషయం మీకు తెలుసు కదా. ఓ రియల్లీ? ఒక్కసారి అటు చూడమ్మా, ఎంతమంది భక్తులు నా కోసం వస్తున్నారు. చూసావు కదా ఎంతమంది భక్తులు వస్తున్నారో? అది మన రేంజ్. ఇండియా అయినా, జపాన్ అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, ఏ లోకమైనా డామినేషన్ ఎప్పుడు మగాళ్ళదే. అలా అని ఆడవాళ్ళు అవసరం లేదని కాదు బుజ్జి, డామినేషన్ మాత్రం మగాడిదే. ఒకే ఒక్క సెకండ్ నా దర్శనం కోసం గంటలు రోజులు లైన్లో నుంచుంటారు. ఒక్కసారి నన్ను చూడగానే వాళ్ళు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అది ఆనందం అంటే. నీ వీకెండ్స్ పార్టీలో రావు బుజ్జి, కొన్ని విషయాలు ఎక్స్పీరియన్స్ చేయాలి బంగారం. గొడవ పడ్డం లేదు కదా. మొన్న జరిగిన ఒలింపిక్స్ లో వీళ్ళు ఒక్క మెడల్ అంటే ఒక్క మెడల్ అని తీసుకొచ్చారా? మధ్యలో ఇప్పుడు ఒలింపిక్స్ మెడల్ కూడా ఎందుకులేండి. అయినా మీకున్న భక్తులు తక్కువ. మీరు తలుచుకుంటే స్వామివారి భక్తులందరినీ క్షణాల్లో మీ చుట్టూ తిప్పుకోగలరు. అయినా జనాలకి శ్రీహరి కంటే మీ అవసరమే ఎక్కువ మీకు తెలియనిదా? నువ్వు చెప్పేది నిజమేనారా? ఏ కాకుండా భూలోకంలో నల్ల కుబేరులు విపరీతంగా పెరిగి మొత్తంతో విర్రవీగుతున్నారు. వారికి మీ ప్రతాపం చూపించే సమయం ఆసన్నమే. దీంతో పాటు శ్రీహరికి కొనువిప్పు కల్పించేందుతో పాటు లోక కళ్యాణానికి వెంటనే మీ అస్త్రాన్ని ప్రయోగించండి. నువ్వు చెప్పింది నిజమేనారా? I need to do something. Hello, Modi ji. This is Lakshmi from Reserve Bank of Vaikuntham. Yeah, I'm fine, thank you. How are you? I want to discuss with you an important matter. Yeah, I think this is the right time to take action on black money. Yeah, I am approving your note ban proposal idea. Yes, sure. I am there behind you. You can go ahead and implement this surgical strike on the black money. Yeah, go ahead. I am there behind you. Go ahead, Modi ji. Good luck. అది ఇప్పుడు తెలుస్తుంది లక్ష్మీదేవి తడాక. ఈ దెబ్బకు శ్రీహరికి కూడా వేడి తగలక తప్పదు. To break the grip of corruption and black money, we have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to నమస్తే, నారదా టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూలోక పర్యటనలో బిజీగా ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు 500 మరియు 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన సర్కార్. పాత నోట్లు రద్దు, కొత్త నోట్లు ముద్దంటూ కొత్త నోట్లు చేతికొచ్చే వరకు కాలక్షేపం చేస్తూ కూర్చోమన్న ప్రభుత్వం. ఊహించని విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్యాంకు దగ్గర బెంబేలెత్తిపోతున్న ప్రజలు, పనిచేయని ఏటీఎంలు. మరి తాజా సమాచారాన్ని, పూర్తి వివరాలు మా రిపోర్టర్ మానస అందజేస్తారు. ఆ వివరాలను లైవ్లో చూద్దాం. చెప్పండి మానస, బ్యాంకు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మహర్షి,
బ్యాంకుల దగ్గర పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది మహర్షి. నోట్ల రద్దు తర్వాత మీడియాలో ప్రకటన చేసిన వెంటనే ప్రజలకి పూర్తిగా విషయం అర్థం కాకపోయినా చాలామంది కన్ఫ్యూజన్లో తపాకాయలు పేల్చుతూ సెలబ్రేట్ చేసుకున్నారు మహర్షి. కానీ ఏటీఎం లైన్లో నుంచున్నాక ఈ తపాకాయలకి చిల్లర డబ్బులు వేస్ట్ చేశారని అనుకుంటున్నారు మహర్షి. ఏటీఎం లేని వాళ్ళు పేటీఎంకి, పేటీఎం లేని వాళ్ళు ఏటీఎంకి వెళ్తున్నారు మహర్షి. ఆయన ఒక న్యూ రెవల్యూషన్ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు మహర్షి. నీ రైమింగ్తో టైమింగ్తో పంచ్ డైలాగులు బాగా పేర్చావు మానస. కానీ ప్రజలకు కావాల్సింది నీ స్పందన కాదు, అక్కడ జనాలు ఏమనుకుంటున్నారో కనుక్కొని చెప్పండి. మీరు కూడా పంచులు ఆపేస్తే నేను నా పని చూసుకుంటాను. హలో మేడం, ఈ నోట్ల రద్దు నిర్ణయంపై మీ అభిప్రాయం చెప్తారా? నోట్ల రద్దు నిర్ణయం మంచిది అనుకుంటున్నామండి. మన ఓజ్మాల్లో టమాటాలు కొనడానికి, చందన బ్రదర్స్లో చీరలు కొనడానికి నిల్చోవడం లేదా అలాగే మనం దేశం కోసము ఏటీఎంల దగ్గర క్యూలో నిల్చొని కష్టపడటంలో తప్పు లేదనుకుంటున్నాను. ఓ మంచి ఎగ్జాంపుల్ బాగా చెప్పారు గీత గారు, థ్యాంక్ యూ. మరి మీ అభిప్రాయం చెప్తారా? నా అభిప్రాయం ఏమంటే కొత్త నోట్లను బ్లాక్ మనీ ఉండేవాళ్ళే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. కామన్ పీపుల్ ఏటీఎంల బ్యాంకుల డబ్బులు దొరికేది కష్టంగా ఉంది. ఈ నిర్ణయం ఏమో మన దేశానికి మంచిది, కానీ ద వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఈస్ నాట్ ప్రాపర్. థ్యాంక్ యూ మేడం ఫర్ యూర్ రెస్పాన్స్. చూసారు కదా మహర్షి మన జనాల స్పందన, మన జనాల ఒపీనియన్లు. నా బ్యాక్ టు స్టూడియో. మరి ఇప్పుడు మనకి ప్రస్తుతం స్టూడియోలో ప్రముఖ కాంట్రాక్టర్ కమ్ కౌన్సిలర్ నల్లారావు గారు కనిపిస్తున్నారు. మరి నోట్ల రద్దుపై నల్లారావు గారి అభిప్రాయం కూడా కనుక్కుందాం. చెప్పండి నల్లారావు గారు, మీరేమనుకుంటున్నారు? ఏంటండి మోడీ గారు ఇలా చేశారు? పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు మాలాంటి వాళ్ళ మీద ఇలా దండి చేశారు. అరే వీళ్ళ పార్టీల కోసం, ఎలక్షన్ల కోసం మేము ఎంత డబ్బు సప్లై చేస్తున్నాం, అలా మాలాంటి వారి పరిస్థితి కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. ఈ నోట్ల రద్దుకి కారణం ఎవరనుకుంటున్నారు? దీని అంతటికీ కారణం ఆ మధ్య వచ్చి నన్ను కలిసిన నారదుడే అనుకుంటున్నానండి. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది, ఫిట్టింగ్ అంతా. ఇదంతా ఆయన పెట్టిన పొల్లని నా డౌట్. థ్యాంక్ యూ నల్లారావు గారు, ఇంకా మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మరి చూశారు కదా, ఈ నోట్ల రద్దుపై నల్లారావు గారి అభిప్రాయం వింటుంటే నల్లారావు గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్టుంది. మరి బ్యాక్ టు మానస. మహర్షి ప్రస్తుతం మనతో ప్రముఖ నటి రచ్చబంద టీవీ షో ఫేమ్ పూజా గారు ఉన్నారు. వాళ్ళ స్పందన కూడా తెలుసుకుందాం. పూజా గారు, ఈ నోట్ల రద్దు నిర్ణయంపై మీ అభిప్రాయం చెప్తారా? ఇది సరైన నిర్ణయం కాదనుకుంటానండి. మాలాంటి వాళ్ళకి ఇంత కష్టంగా ఉంటే సామాన్య పరిస్థితి ఎలా ఉంటుంది? నోట్ల గురించి అంతంతసేపు లైన్లో నిల్చోవాలంటే డబ్బు దొరుకుతుందో లేదో కూడా తెలియదు. బ్లాక్ మనీ ఉన్నది లోకల దగ్గర, కష్టాలు వేరే వాళ్ళక. మరి ఈ సమస్యకి కారణం ఎవరనుకుంటున్నారు? దీనంతటికీ కారణము వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి మధ్య కలిగిన గొడవే కారణమని మీ ఛానల్లో చూశాము. అసలు వాళ్ళు కూడా పడితే మాకెందుకు ఈ శిక్ష? ఓ, మరి ఈ పరిస్థితికి పరిష్కారం ఎలాగుంటే బాగుంటుంది? మీకు తెలియదేముంది, మా రచ్చబండ ప్రోగ్రాంలో ఎటువంటి సమస్య నేను అరగంటలో తేల్చేస్తాం. ఇది వైకుంఠంలో సమస్య కాబట్టి శివపార్వతులే తేల్చి చెప్పాలి. ఓ థ్యాంక్ యూ పూజా గారు. చూశారు కదా మహర్షి మన స్టార్ హీరోయిన్ పూజా గారి స్పందన. ఈ ఇబ్బందులు ముందుగా ఏ రేంజ్లో ఉన్నాయని తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే. కెమెరామ్యాన్ కైలాష్తో మానస, నాదా టీవీ. చూశారు కదా, మరి నీళ్ళల్లో పడవలు, ఇళ్లలో గొడవలు ఉన్నట్టే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకొన్ని వివరాలు అందాల్సి ఉంది. ఆ వివరాలు అందాక తర్వాత బులెటిన్లో మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండండి నారదా టీవీ. ఇంకా ఉందా?